అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 5వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. అయితే సింహరాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది, సింహరాశి వారికి ఎలాంటి గోచారం ఉంది, సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక గంభీరమైనటువంటి వ్యక్తిత్వం, చాలా కోపాన్ని కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క కోపం అనేది వీరికి కోపం వస్తుంది, కానీ వీరికి కోపం అనేది ఎందుకు రావాలో అందుకే వస్తుంది. సహజంగా అందరికి వచ్చినట్లుగా వస్తుంది, కానీ కొన్నిసార్లు వీరికి ఎక్కువగా కోపం అనేది వస్తుంది. అందరికంటే ఎక్కువ కోపం అనేది ఎక్కువగా వస్తుంది. ఆ సమయంలో ఎవరు ఆగరు అని చెప్పుకోవచ్చు. వీరు కోపిష్టివారు అని సమాజంలో కూడా ఒక పేరు అనేది నిలిచిపోతూ ఉంటుంది. కోపిష్టి స్వభావాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు అని సమాజం గుర్తిస్తూ ఉంటుంది. అలానే వీరు మంచి వ్యక్తులు కూడా. కోపం ఎంతగా ఉంటుందో సున్నితత్వం ఓపిక కూడా అంతే ఉంటుంది. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. బంధుత్వాల పట్ల చాలా కష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బంధాలను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గోచార ఫలితం ఖచ్చితంగా అనుకూలమైతే ఉంటుంది. ఇక అదే విధంగా సింహరాశి వారికి అంటే రెండు సమానంగా కోపము ప్రేమ రెండు కూడా సమపాలల్లో ఉంటాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా అధికంగానే ఉంటుంది. ఒకసారి వీరిని ఎవరినైనా ప్రేమిస్తే కనుక వారికి ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటారంటే వారి యొక్క ప్రేమ అనేది అంత స్వచ్ఛంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారిది. అదే విధంగా వీరు గంభీరమైనటువంటి వాయిస్ని మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. అయితే వీరి యొక్క మంచితనం అనేది అలాగే వీరి యొక్క మంచితనంతో వీరు ఏదైనా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అయితే వీరి యొక్క సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో వీరికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఒక వ్యక్తి వీరిని వెతుక్కుంటూ కూడా వస్తారు. అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉన్నాయి అంటే అనుకూలంగా ఉంటాయి. గోచార ఫలితాలు సింహరాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. తద్వారా ఈ సమయంలో సింహరాశి వారు ఏది చేసినా కూడా సరే కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసి రావడం వలన నూతన వ్యాపారం ఏదైతే ఉందో ప్రారంభించాలని అనుకుంటున్నారో అది కూడా ఈ సమయంలో మీరు ప్రారంభించవచ్చు. అలానే నిర్విరామంగా శ్రమిస్తూ ఉంటారు. మీకు కష్టపడుతూనే ఉంటారు. విరామం అనేది విశ్రాంతి అనేది తీసుకోకుండా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. లావాదేవీలలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు రహస్యంగా ఉంచడం మంచిదని చెప్పుకోవచ్చు. నగదు విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం అనేది ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. మీరు ఈ సమయంలో ఓర్పుతో శ్రమించండి. అలానే సహాయం ఆశించవద్దు. ఎక్కడో ఎవరో వచ్చి సహాయం చేస్తారు అన్నటువంటి పొరపాటున కూడా ఆశించవద్దు. అలానే ముందు చూపుతో ఎవరైతే వ్యవహరించండి. ఏదైనా సరే ముందంజు చూపుతో వ్యవహరించండి. ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. ఆలోచనలో విధి విధానంలో సతమతం అవుతూ ఉంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. చేసినటువంటి పనులే తిరిగి చేయాల్సి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఈ రాశివారు. ఈ యొక్క సింహరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది, ఏ స్త్రీ పరిచయం అవుతారు, ఏ స్త్రీ వీరిని కలుస్తుంది అంటే కనుక
ఎప్పటి నుండో ఒక స్నేహం మొదలయ్యి ఆ స్నేహం అనేది అక్కడితోనే అంతం అయి ఉంటుందో ఆమె మళ్ళీ మీకోసం స్నేహితురాలిగా పరిచయం కావచ్చు. ఇక ఆ స్త్రీ మళ్ళీ మీకు కలవడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ అనేది కలవడమే కాకుండా ఆ స్త్రీ వల్ల మీకు మంచి కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క స్త్రీ పరిచయం వల్ల మీకు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఇక ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఆ యొక్క స్త్రీ పరిచయం అనేది ఈ సమయంలో జరుగుతుంది. మీరు అసలు కలలో కూడా ఊహించి ఉండరు. లేదా మీరు ఒక స్త్రీని రహస్యంగా ఇష్టపడుతున్నట్లయితే కనుక ఆమెపై ఉన్న ఇష్టాన్ని గ్రహించి ఆమె మీ జీవితం వచ్చేంతకు అదృష్టంలో కూడా ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆమె స్వయంగా మీ దగ్గరికి వచ్చి తమ యొక్క ప్రేమను మీతో వ్యక్తపరచడం కానీ మీ ప్రేమను తాము అర్థం చేసుకొని మీ దగ్గరికి రావడం కానీ జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఎప్పటి నుండో ఒక స్త్రీతో గొడవలు విభేదాల్లో చిక్కుకొని ఉండి ఆమెతో మాట్లాడడం మానివేశారు. లేదు ఆ వ్యక్తి మీతో మాట్లాడడం మానివేసిందో అది కూడా అలాంటి సమస్యలను కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాంటి సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. అలాగే మీ యొక్క జీవితంలో ఏదైనా సరే ఇదివరకు ఉన్నటువంటి గొడవలు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరంతలో ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో లేదా వ్యాపారంలో లాభాలు ఆశిస్తూ ఉన్నారో వారికి ఆశించినటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధమైనటువంటి ఆశించిన ఫలితాలను కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక వీరు ఈ సమయంలో ఏది పట్టినా సరే ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది. ఇక మీరు అమ్మాయిల విషయంలోకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చు మాత్రం పెట్టకూడదు. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఖర్చును పెట్టుకోవాలి. అలానే మీరు పొరపాటున కూడా ఖర్చు విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. డబ్బులు ఖచ్చితంగా మీకు వృధా ఖర్చులయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులను మానుకోండి. డబ్బులను ఎంత పొదుపుగా ఖర్చు చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీ గోచారం అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. గోచారం కూడా అనుకూలమైనటువంటి గోచారం మీకు అనుకూలిస్తుంది. శుభ ఫలితాలను కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ఒక స్త్రీ అనేవారు మిమ్మల్ని కలుస్తారు. అయితే మీకు ఆ స్త్రీ యొక్క కలయికతో ఖచ్చితంగా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి ఈ సమయం మాత్రం గోచార చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అయితే అనుకూలిస్తూ ఉన్నాయి. శుభం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింహరాశి వారికి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగం ఉంచుకోవడం పార్కుకు వెళ్తారు, కానీ అక్కడ తెలియని వాగ్వాదానికి దిగుతాడు. ఇది ఒక మూడును చెడగొడుతుంది. ఈరోజు మీ వైఖరి జీవితానికి ఎంతో గొప్పది. ఈ జీవిత భాగస్వామిని ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్నారో తమకు తెలిసేలా చెప్పండి. తీసుకున్నప్పుడు ఎదురుల అవసరాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులు చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది